మీ పేరన్నా? నా పేరు వడ్ల సాయందర్ అండి. నారాయణఖేడ్ మండలం. నారాయణఖేడ్ గ్రామం. ఎలా ఉందన్న ఇక్కడ మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఇక్కడ ఎవరు వస్తారు? బీబీ పటేలా లేకపోతే సురేష్ షెట్కర్? బీబీ పటేల్ వస్తారు. ఎందుకు బీబీ పటేల్ ఎందుకు? బీబీ పటేల్ ఎందుకంటే ఇంతకుముందు ఒక ఎంపీ చేసినప్పుడు అంతకుముందు ఒక సురేష్ శెట్కర్ బిడ్డ ఎంపీ ఉండే. ఆయన ఎంపీ ఉన్న ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎట్లాంటి ఒక్క రూపాయి పని నారాయణఖేడ్లో కానీ ఆయన మొత్తం పార్లమెంట్ స్థానాలు ఎక్కడ బిడ్డ ఒక 1% బిడ్డ పని చేయలేడు. అదే వేరే పార్టీ ఉన్న బీబీ పటేల్ ఒక డివైడర్ కానీ ఒక జాతీయ రహదారి కానీ ఒక రోడ్లు కానీ లైటింగ్ కానీ చేసిన వ్యక్తి ఒక బీబీ పటేల్. దానికోసమేమో ఈ హయాంలో జరిగింది. జరిగింది. అంటే ఇద్దరిలో ఎవరు అంటే మనకు ఆపదంటే ముందుకు వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇద్దరు. బీబీ పటేల్ ఉన్నారండి. బీబీ పటేల్ ఎందుకంటే ఏదన్నా సమస్య ఉన్నా మనం చెప్పుకోవడానికి కలవడానికి కలుస్తారండి. బీబీ పటేల్ గారు మంచి వ్యక్తిత్వ నాయకుడు. మంచి ప్రజలు ఎక్కువ ఉంటాడా ఆయన? ఉంటాడు. ప్రజల్లో ఉన్న వ్యక్తే బీబీ పటేల్. ఇప్పుడు మోడీ సర్కార్ కూడా చూసిరు కదా 2 సార్లు. అంటే ఈసారి మరి ఎలా ఉంటుంది అంటారు? ఎలా ఉంది మోడీ సర్కార్ మీద మీ అభిప్రాయం? మోడీ సర్కార్ గెలుస్తారండి. 100% 400 సీట్లు కైవసం చేసుకుంటారు మోడీ సర్కార్. అంటే ఎలా చేశారండి 2 సంవత్సరాలు చూశారు కదా పరిపాలన? పరిపాలన బాగుందండి. ఇప్పుడు నేషనల్ రహదారులు కానీ పెద్ద పెద్ద హైవే కానీ హైవే రోడ్లు గత సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉండే కానీ ఎక్కడ అయింది? ఏ రోడ్ హైవే అయింది? నందమూలి వల్ల కృషి వల్ల ఇప్పుడు 5 రామ మందిర్ కట్టుకోగలిగిన డెవలప్మెంట్ అయింది నరేంద్ర మోడీ గారి. అంటే మరి ఇప్పుడు అక్కడ రాహుల్ గాంధీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది, మరి దాని ఎఫెక్ట్ ఎంపీ సీట్ల మీద ఉండదా? ఏముండదండి. అంత ఏముండదు. గత 60-70లో సురేష్ శెట్కర్ గారు ఉండే నారాయణఖేడ్ ఏం లేదు. సిండికేటర్ ఇద్దరే కుటుంబాలు ఉండాలి. మరి వేరే కుటుంబాలు రావద్దని ఇక్కడ గెలిచి సంజీవ్ రెడ్డి గెలవాలి. సురేష్ శెట్కర్ వాళ్ళ కుటుంబమే లబ్ధి పొందాలి కానీ వేరే కుటుంబంగా రావకూడదు అని వాళ్ళ ఉద్దేశం. అది అంతే. అలా ఉండదు అంటే బీబీ పటేల్ గారు అట్లా ఉండదండి. ఆయన పత్రికా నాయకుడు, మంచి వ్యక్తి. ఆయన 80% ఎంపీ జయరాం పార్లమెంట్ 100% క్లీన్ చీట్ చేస్తాడు, గెలుస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ మేము కూడా వస్తామన్నది అది ఏముండదని మస్తు నడుస్తాడు. ఈడ సురేష్ శెట్కర్ నేను గెలుస్తున్నా 1,00,000 ఓట్లతో అంటున్నాడు. 50లో మెజార్టీ బిట్ రాదు, ఆయనకు డిపాజిట్ బిట్ రాదు. మరి పైన మరి రాహుల్ గాంధీయా మోడీ సర్కార్ అండి. ఇంకా రాహుల్ గాంధీ ఆడున్నాడు. రాహుల్ గాంధీ ఎక్కడ? రాహుల్ గాంధీ మరి గెలుస్తాకే కదా ఇప్పుడు ప్రయత్నాలు. అది ఏముండదండి. వాళ్ళు మస్తు చేసుకుంటారు. అది మంచిగా అని పంచేదాలు అంతే.